గోడగొట్టిన సున్నం రంగు 10 ఏండ్ల తర్వాత ఏమన్నా ఎలిచిపోయినట్టయి పోయి మారుతదేమో గాని మన గౌరవ టీజీపీఎస్సీ పనితీరైతే మారేటట్టే కనబడతలేదు. వేమన తాత చెప్పిన ఎల్క తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అనే పద్యాన్ని నిజం చేస్తుండని మండిపడుతురు అభ్యర్థులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితనం రోజుకింత ఎవరెస్ట్ ఎక్కుతున్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుట్ల కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుంటే చేసుట్ల. ఏండ్ల సంధి కోచింగ్ సెంటర్లకే పరిమితం చేసుట్ల. మన టీజీపీఎస్సీని మించిన సంస్థ ఇంకోటి లేదు అని అంటున్న నిరుద్యోగులు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కడుపు మండిన కొంతమంది నిరుద్యోగులు అయితే వాళ్ళ ఆక్రోశాన్ని ఇట్లా పోస్టర్లు వేసి బయటకు గక్కిరు. 150 ప్రశ్నలు తయారు చేయలేని మీకు ఆ పదవులు ఎందుకు అని తిట్టిపోస్తున్నారు. టీజీపీఎస్సీ అని నేను ఒక నియంతను, నేను తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. టీజీపీఎస్సీ తప్పులు నిరుద్యోగ జీవితాల్లో నిప్పులు అని అనుకుంటా ఆఫీస్ గోడలకి ఇట్లా పోస్టర్లు అంటించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది కాబట్టి వీటిని కొని ఎవరు చదవద్దని పోస్టర్లు వెలిసినాయి. తన్ని తెలియనోడు గోక్తలేస్తారు అన్నట్టు సర్కార్ రాగానే సీఎం రేవంత్ సార్ ఢిల్లీకి పోయి మరీ యూపీఎస్సీ సలహాలు తీసుకొని ప్రక్షాళన చేసి కొత్తగా మెంబర్లను చైర్మన్ మార్చిర్రు. వీళ్ళు కూడా అదే తీరులో టీజీపీఎస్సీ నడిపిస్తున్నారు. అంటే ఇక నిరుద్యోగులకు దిక్కేది అని అంటారు బాధ్యత నిరుద్యోగులు.